ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈవేళ అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలో పెండింగ్ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రాష్ట్రంలోని ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి మీటింగ్కు రావాల్సిందిగా కోరారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. దీపిక, మరికొద్ది సేపట్లోనే ప్రజాభవన్ లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ అఖిలపక్ష సమావేశాన్ని మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఎంపీలను స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటు కేంద్ర మంత్రులను కూడా నిన్న రాత్రి ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. ముఖ్యంగా ఇప్పుడు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్, దాంతో పాటుగా ఏండ్ల కొద్దీ ఉన్నటువంటి విభజన హామీలు, ఈ 3 అంశాలపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఈ 3 అంశాలకు సంబంధించిన వాటన్నిటిపై కూడా ఒక ప్రత్యేకమైన బుక్లెట్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ బుక్లెట్ ని ఇటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ, లేకపోతే రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రుల వద్ద కానీ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, విభజన హామీలు, ఈ 3టికి సంబంధించిన బుక్లెట్ ను ప్రతి ఒక్కరికి విధిగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఒక ప్రజెంటేషన్ లాగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి రోడ్ల ద్వారా లేకపోతే ప్రాజెక్టుల ద్వారా రావాల్సినటువంటి ఎంత మేరకు మన రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి ప్రాజెక్టులు ఎటువంటి, దాంతో పాటుగా దానికి కేంద్రం నుంచి ఎంత మేరకు బడ్జెట్ తీసుకురావాల్సినటువంటి అంశం, ఇటు రాష్ట్రం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే కొత్త ప్రాజెక్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, వారంతా కూడా కేంద్రంపై ప్రెజర్ చేసి ఆ ప్రాజెక్టులకు డబ్బులు తీసుకొచ్చే విషయంలో, నిధులు తీసుకొచ్చే విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా డిప్యూటీ సీఎం ఎంపీలందరికీ కూడా సూచన చేయనున్నారు. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.